ఎవ్రీవన్, వెల్కమ్ టు సిడ్నీ డే 3. అవును, మీకు చెప్పడమే మర్చిపోయాను. నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ కారు. సిడ్నీకి రాగానే ఈ కార్ని హైర్ చేసేసుకున్నాం అనమాట. ఈ కార్లోనే సిడ్నీ మొత్తం చుట్టేస్తున్నాము. సో ఇప్పుడైతే ఇదే కార్లో నేను మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా టెంపుల్. ఈ టెంపుల్ హెలెన్స్బర్గ్ అనే ప్లేస్లో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి అసలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందో, లోపల దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా చూసేద్దామా. అసలు టెంపుల్ గోపురం చూడండి, అద్దరిపోయింది. నేనైతే మెల్బర్న్లో కానివ్వండి, అసలు నేను చూసిన ప్లేసెస్ అన్నిట్లో కూడా ఇలా గోపురం ఉండే టెంపుల్స్ చాలా తక్కువ చూశాను. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో, బట్ అన్నీ కూడా ఇలాంటి గోపురం టైప్లో అయితే ఉండవన్నమాట. నార్మల్గా ఉంటాయి టెంపుల్స్, లోపల మాత్రం గుడి ఉంటుంది. బట్ ఈ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గోపురం ఉంది, పైన నంది ఉన్నాడు, తర్వాత ఇదిగోండి ఇక్కడ వెనకాల అందరూ దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇదే మన గుడి ఎంట్రన్స్ అనమాట. బయట చూడండి మంచిగా దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అండ్ దెన్ లోపలికి వెళ్తేనేమో శివ శివ అని రాశారు. అండ్ తలుపులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి ధ్వజస్తంభం ఉంది, వినాయకుడి విగ్రహం ఉంది. అబ్బా, భలే ఉంది గుడి మాత్రం. చాలా చాలా బాగుంది. మీకు గుడి మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కానీ గుడి లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకనేసి నేను గుడి లోపల అయితే చూపించలేకపోతున్నాను. బట్ చూడండి చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం. అండ్ సేమ్ మన ఇండియన్ స్టైల్లోనే ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఇటు వైట్ కలర్ గోపురం ఉన్న గుడిలోనేమో శివుడు ఉన్నాడనమాట. మరి ఇటు సైడ్ ఏమో ఈ గోల్డ్ కలర్ గోపురం ఉన్న గుడిలోనేమో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అండ్ గుడి లోపల ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేశారనమాట. అందుకనేసి నేను గుడి లోపల అయితే మీకు చూపించలేకపోతున్నాను. ఇదిగోండి ఇటు సైడ్ నుంచి ఎంత కనిపిస్తుందో అంత మాత్రమే మీకు చూపిస్తున్నాను. బట్ ఈ గుడిలో నేను గమనించింది ఏంటి అంటే, మన గోల్డ్ కలర్ విగ్రహాలు ఉన్నాయి కదా, అవి చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ మొత్తంలో కూడా చాలా కనిపించాయి అలాంటి గోల్డ్ కలర్ విగ్రహాలు. అండ్ ఇదిగోండి మంచిగా ఇట్లా ఎంట్రన్స్లో శంఖ చక్ర నామాలు అన్నీ ఉన్నాయన్నమాట మంచిగా. అలాగే ఈ డోర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన ఇండియాలో కనిపించే పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి చూడండి గుడిలో, అంత అందంగా ఉంది ఈ డోర్ మీద. కార్వింగ్స్ కానివ్వండి అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇదేమో మన వెంకటేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్ అనమాట. ఇదే అనమాట మన వెంకటేశ్వర స్వామి గుడి. లోపల తీయొద్దన్నారు, అందుకే బయట నుంచి మీకు ఎంత వీలైతే అంత చూపిస్తున్నాను. బట్ గుడి కూడా చాలా బాగుంది. గుడి లోపల ఏంటి అంటే దశావతారాల విగ్రహాలు అన్నీ పెట్టారనమాట. చాలా చాలా బాగుంది గుడి, చాలా ప్రశాంతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీ అమ్మవారు, ఇటుపక్క ఆండాళమ్మవారు అందరూ ఉన్నారనమాట. వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. అసలు ఈ నంది విగ్రహం చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. గుడి బయట ఇలా నంది కూడా ఉంది, చాలా బాగుంది ఇది కూడా. అసలు ఈ గుడి దగ్గరికి వచ్చానో లేదో బోరున వర్షం స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులు, అమ్మ బాబాయ్ దుమ్ములు వేపేస్తుంది వర్షం మాత్రం. అసలు ఇవాళ గుడి తర్వాత ఒక 2-3 ప్లేసెస్ అన్నా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ అయ్యేటట్టుగా లేదు. చూస్తాను, కార్లో కూర్చొని వెయిట్ చేస్తాను. ఒకవేళ వర్షం ఆగింది, లేదంటే ఇంకా సిడ్నీ ట్రిప్ ఇక్కడికే సమాప్తం అని చెప్పి అనుకోవాలి. సో సిడ్నీలో మన థర్డ్ డే అయితే అలా ఎండ్ అయిందనమాట. ఇవాళ గుడి ఒకటే కవర్ చేయగలిగాను, బికాస్ మిగిలిన టైం మొత్తం వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఎయిర్పోర్ట్కి రాగానే వర్షం ఆగిపోయి ఫుల్ ఎండ వచ్చేసింది బయట. అసలు నాకైతే చాలా కోపం వచ్చేసింది. బట్ ఇంకేం చేస్తాను, ఇప్పటికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసి మెల్బర్న్కి అయితే వెళ్ళిపోతున్నాను. బట్ అలా జరిగిందనమాట నా సిడ్నీ ట్రిప్. నా వీడియో నచ్చితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కూడా పెట్టేసేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా కొత్త వీడియోస్ తీయాలని, ఆస్ట్రేలియాలో కొత్త థింగ్స్ చూపించాలనే మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.